వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరే దేశంలో ఒక సంచలనం అయ్యింది. నీట్ ఎగ్జామ్ లీక్, నీట్ పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని అతి పెద్ద ఉద్యమం కింద తీసుకుని విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి నినాదంతో చాలా తీవ్రమైనటువంటి ప్రొటెస్ట్ చేశారు జంతర్ మంతర్ దగ్గర. అంతేకాదు విద్యాశాఖలో చాలా మార్పులు రావాలి అనేటువంటిది వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ చేశారో వాటికి కేంద్రం దిగివచ్చి ఎట్టకేలకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటిది వాళ్ళు సాధించినటువంటి అతిపెద్ద విజయం. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా అసలు దేశంలో నిరసనలు లేదంటే ఏదైనా ఉద్యమాలు అనేటువంటి తీవ్రంగా అణిచివేయబడుతున్నటువంటి నేపథ్యంలో అఫ్కోర్స్ ఒక రైతు ఉద్యమం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరిగింది. రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ చట్టాలు, వాటిని కేంద్రం వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే స్థాయిలో అంత పెద్ద ఉద్యమాన్ని యూత్, జంజీ అని చెప్పబడేటువంటి యూత్ వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో చేసినటువంటి ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చి దేశవ్యాప్తంగా యువతంతా కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొదటి విజయాన్ని సాధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మలి దశ ఉద్యమం ఏ విషయాన్ని టేకప్ చేస్తుంది, ఏ అంశాన్ని తీసుకుని వాళ్ళు ఉద్యమిస్తారు అనేటువంటిది అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు స్కూల్ టీకరో అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుని, అంటే గ్రామీణ పాఠశాలల్లో, దేశవ్యాప్తంగా గ్రామీణ పాఠశాలలు చాలా దారుణమైనటువంటి అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి, వాటిని మెరుగుపరచాలి. ఒక పక్కన పిఎం కేర్ ఫండ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ పిఎం కేర్ ఫండ్స్ అనేటువంటివి ఉత్తినే బ్యాంకుల్లో మూలుగుతూ ఉండటం కన్నా కూడా ఇక్కడ విద్యార్థులకి గ్రామీణ ప్రాంతంలో పాఠశాలను బాగు చేసి ఆ పాఠశాలకు వెళ్ళడానికి సరైన రహదారులు కూడా లేనటువంటి పరిస్థితి. అందులో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కే తాజాగా మహారాష్ట్రలోని పాఠశాలను కూడా సందర్శించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి దారుణమైనటువంటి పాఠశాల వ్యవస్థని చూసి ఆయన అక్కడ మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ని లేవదీశారు. ఇప్పుడు తాజాగా కూడా మరో ర్యాలీ, ఢిల్లీ వేదికగా మరో ర్యాలీని సీజేపీ చేయాలి అనేటువంటిది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ ర్యాలీ నేపథ్యం చాలా పెద్దది. ఇది కేవలం ఒక రోజు ర్యాలీ కాదు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, విద్యార్థులపై కేసులు, పోలీసు చర్యలు, కేంద్రం ఇచ్చిందని సీజేపీ చెబుతున్న హామీలు, ఈ మొత్తం పరిణామానికి కొనసాగింపే సెప్టెంబర్ 5 ర్యాలీ. అసలు సీజేపీ అంటే ఏంటి అని అంటే మనకు తెలుసు. ఇక్కడ సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. ఆ పార్టీ యాక్చువల్గా అది పొలిటికల్ పార్టీ కాదు, ఒక సామాజిక ఇది ప్రెషర్ గ్రూప్ లాగా స్టార్ట్ అయిన అది ఇప్పుడు ఒక పార్టీ రూపాన్ని సంతరించుకున్నట్టుగా. ప్రస్తుతం ఇది ఎన్నికల సంఘంలో నమోదైన, ఎన్నికల్లో పోటీ చేసే సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. ఒక వ్యంగ్యాత్మకంగా సోషల్ మీడియాలో ఉద్యమంగా ప్రారంభమయ్యే తర్వాత విద్యార్థులు, యువత సమస్యలను ముందుకు తెచ్చేటువంటి ప్రజా ఒత్తిడి ఉద్యమం, ప్రెషర్ గ్రూప్స్ అంటారు వీటిని. ఈ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తక్షణమే ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం లేదు అని సంస్థను ప్రధానంగా పబ్లిక్ ప్రెషర్ మూమెంట్గా మాత్రమే కొనసాగించాలి అనేటువంటిది దీప్కే ఆగస్టు ప్రారంభంలో రాయిటర్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఈ ఉద్యమానికి మూలం 2026 మేలో జరిగినటువంటి ఒక వివాదం. యువత, నిరుద్యోగులపై అప్పటి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ దీప్కే మే 16న చేసినటువంటి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. కాక్రోచ్ అనే పదాన్ని ఇప్పుడు ఎవరైతే సీజేఐ ఉపయోగించడం జరిగిందో ఆ పదాన్నే తీసుకుని ఈ సీజేపీ పార్టీ కింద అది ఏర్పడింది. కొద్ది కాలంలోనే ఇది సోషల్ మీడియా వ్యంగ్యం నుంచి భారీ యువజన ఉద్యమంగా మారింది అనేటువంటిది రాయిటర్స్లో కూడా వివరించడం జరిగింది. సో ఈ నీట్ 2026 వివాదం అనేటువంటిది సీజేపీకి ఎందుకు పెద్ద ఉద్యమంగా మారింది అని అంటే, నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, పరీక్ష రద్దు, రీటెస్ట్ వ్యవహారం అనేటువంటిది విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి ఈ వ్యవహారంలో బాధ్యత ఎవరిది అనేటువంటి ప్రశ్నను సీజేపీ ముందుకు తీసుకొచ్చింది. దీని తర్వాత ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు, జంతర్ మంతర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున జరిగాయవన్నీ మనం చూసాము. పోలీసు యాక్షన్ అనేటువంటి పెల్లెట్ గన్స్ కూడా ఇది చేసింది. జూలై 20న జరిగినటువంటి చెలో సంసద్ కార్యక్రమంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యలో నిరసనకారులు గాయపడ్డారు అని చెప్పేసి సీజేపీ ఆరోపిస్తే, పోలీసులు కూడా తమ సిబ్బందిలో పెద్ద సంఖ్యలో కూడా గాయపడిన వారు ఉన్నారు అని, అవసరమైన పరిమిత బలమే ఉపయోగించామని చెప్పి
సుప్రీంకోర్టుకి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. ఈ ఉద్యమం మధ్యలో సీజేపీ ప్రధానంగా 3 డిమాండ్లను పెట్టింది. జూలై 25 నాటికి వాటిలో ఒకటి అమలైంది. మిగిలిన రెండింటిపైనే ఇప్పుడు కొత్త వివాదం కొనసాగుతుంది. అది ఒకటి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి అనేటువంటిది జూలై 25న ఆయన రాజీనామా చేయడంతో సీజేపీ దీని ఉద్యమ విజయంగా ప్రకటించింది. రాయిటర్స్ కూడా ఆయన రాజీనామాని ఈ యువజన ఉద్యమానికి పెద్ద విజయంగా పేర్కొనడం జరిగింది. నీట్ వ్యవహారం తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి అని సీజేపీ కోరింది. ప్రభుత్వం సాధ్యమైన గరిష్ట పరిహారం పరిశీలిస్తాం అని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ సీజేపీ కోరినటువంటి ₹1,00,00,000 చొప్పున ఇవ్వటం అనేటువంటిది పూర్తిగా అమలు జరిగిందనే స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఆందోళనలో పాల్గొన్నటువంటి విద్యార్థులు నిరసనకారుల పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఆ కేసుల్ని ఉపసంహరించాలి అనేటువంటిది కూడా ఇంకో డిమాండ్. ప్రస్తుతం సెప్టెంబర్ 5 ఉద్యమానికి ప్రధాన కారణం ఇదే. సీజేపీ వాదన ప్రకారం జూలై 25 చర్చల సమయంలో కేసుల విషయంలో హామీ ఇచ్చినా అమలు ఆలస్యం అవుతోంది. ఎఫ్ఐఆర్ విషయంలో అసలు న్యాయపరమైన చిక్కు ఏంటి అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కేంద్రం చెప్పింది కదా అని ఎఫ్ఐఆర్ని వెంటనే తొలగించాలి అనుకోవడం చట్టపరంగా అంత సులభం కాదు. ఆగస్టు 3న సుప్రీంకోర్టు స్పష్టం చేసిన దాని ప్రకారం ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నేర నేపథ్యం లేనటువంటి విద్యార్థి నిరసనకారుల కేసులని చట్టబద్ధమైన ప్రక్రియలో ముగించడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. కానీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దానిని ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో నేరుగా డిలీట్ చేయటం అనేటువంటి విధానం క్రిమినల్ ప్రొసీజర్లో లేదు. దర్యాప్తులో ఆధారాలు లేకపోతే పోలీసు క్లోజర్ రిపోర్టు వేయచ్చు. ప్రాసిక్యూషన్ మొదలైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 360 ప్రకారం కోర్టు అనుమతితో ప్రాసిక్యూషన్ను విత్డ్రా చేయొచ్చు. లేక హైకోర్టు తగిన సందర్భంలో ప్రొసీడింగ్స్ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయొచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాజకీయ హామీ ఒకటి, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్ని న్యాయపరంగా ముగించడం అనేటువంటిది మరో ప్రక్రియ. ఇదే టెక్నికాలిటీస్ అంటూ సీజేపీ విమర్శిస్తున్న అంశంలో ఒక భాగం. మరి సెప్టెంబర్ 5న ఏం చేయబోతున్నారు అని అంటే సీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ ఆగస్టు 24న సమావేశమై తిరిగి వీధుల్లోకి రావాలి అనేటువంటిది నిర్ణయించుకుంది. 2026 సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజున ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు కూడా శాంతియుత యువజన మార్చ్ నిర్వహిస్తాము అని ప్రకటించింది. దీని ప్రధాన నినాదం ఏంటి అని అంటే కీప్ యువర్ వర్డ్, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము అని. ఈ ర్యాలీలో ముందు వరుసలో నీట్ వ్యవహారం తర్వాత మరణించిన విద్యార్థుల కుటుంబ సభ్యులు, అలాగే జూలై 20 నిరసనలో పోలీసు చర్యకు గురయ్యాము అని చెబుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉండాలని సీజేపీ ప్రకటించింది. వారి వెనక విద్యార్థులు, ఇంకా యువజన సంఘాలు, దేశంలోని వివిధ ప్రాంతాల యువత పాల్గొనాలి అని కూడా పిలుపునివ్వడం జరిగింది సీజేపీ. సెప్టెంబర్ 5ను ఎంచుకోవడంలో కూడా రాజకీయ ప్రతీకాత్మక సందేశం ఒకటి ఉంది. అదే టీచర్స్ డే. విద్యార్థుల సమస్యలు, పరీక్షల విశ్వసనీయత, విద్యా వ్యవస్థలో బాధ్యత అనే అంశాన్ని ఉపాధ్యాయ దినోత్సవానికే జాతీయ చర్చగా మార్చాలి అనేటువంటిది సీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఒక ముఖ్యమైన తాజా విషయం ఏంటంటే ర్యాలీకి ఇంకా పోలీసు అనుమతి లేదు. ఆగస్టు 24 రాత్రి వరకు ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు మార్చ్ నిర్వహించడానికి తమకు ఎటువంటి పర్మిషన్ రిక్వెస్ట్ అందలేదు అని ఢిల్లీ పోలీసు తెలిపింది. దరఖాస్తు వస్తే పరిశీలిస్తాము అని పోలీసు వర్గాలు పీటీఐకి చెప్పాయి. అందువల్ల సెప్టెంబర్ 5న ర్యాలీ జరుగుతుంది అనేటువంటిది ప్రస్తుతం సీజేపీ ప్రకటించిన కార్యక్రమం. అదే మార్గంలో పోలీసు అనుమతితో తప్పకుండా జరుగుతుంది అని ఇంకా చెప్పడానికైతే మాత్రం ఇంకా పర్మిషన్ లేదు వాళ్ళకి. ఢిల్లీ పోలీసు భద్రత, ట్రాఫిక్, పబ్లిక్ ఆర్డర్ అంశాలను బట్టి రూట్ మార్చవచ్చు, లేదా పరిమితులు విధించవచ్చు, లేదా అనుమతిపై వేరే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A, 19(1)B ప్రకారం అభిప్రాయం వ్యక్తం చేయటం, శాంతియుతంగా సమావేశం కావడం మౌలిక హక్కులే. అదే సమయంలో ప్రజాశాంతి, భద్రత వంటి కారణాలతో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 5న కార్యక్రమంలో
పర్మిషన్ ఇష్యూ అనేటువంటి చాలా కీలకమైనదిగా మారే అవకాశం ఉంది. సో జూలై 20న పోలీసు చర్యపై సుప్రీంకోర్టులో ఏమైంది అంటే ఇది కూడా సెప్టెంబర్ 5 ర్యాలీకి నేరుగా సంబంధం ఉంది. జూలై 20 ఆందోళనలో పోలీసుల అధిక బల ప్రయోగం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఒకవైపు, నిరసనకారులు బ్యారికేడ్లు దాటి హింసకు దిగారు అని ఢిల్లీ పోలీసుల యొక్క వాదన మరోవైపు ఉన్నాయి. ఈ వివాదం మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తదితరులతో హై పవర్డ్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు చేపట్టింది. పోలీసుల ఫోర్స్ యూజ్ నిరసనలో జరిగిన ఘటనలు తదితర అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలని పేర్కొంది. అంటే ఇప్పుడు సిజేపీ ఉద్యమంలో రెండు వేర్వేరు అంశాలు కలిసాయి. అదేంటి అని అంటే నీట్ పరీక్షా వ్యవస్థలో బాధ్యత అనేటువంటిది ఒకటి, విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు పోలీస్ చర్యలపై అకౌంటబిలిటీ అనేటువంటిది రెండు. ప్రధాన అంశం ఎంతవరకు కరెక్టు అనంటే సెప్టెంబర్ 5 మార్చి ప్రకటన ఇండియా గేట్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ రూట్, నీట్ బాధితుల కుటుంబాల భాగస్వామ్యం, జూలై 25 కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు కాలేదన్న సిజేపీ ఆరోపణ. ఇలా ఆల్ కొరాబరేటెడ్ కానీ ఒక భేదాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం హామీలన్నీ ఇచ్చి పూర్తిగా మాట తప్పింది అనేది సిజేపీ వాదన. దీన్ని నిర్ధారిత నిష్పాక్షిక వాస్తవంగా కాకుండా సిజేపీ ఆరోపణగా చెప్పడం జర్నలిస్టిక్గా సరైంది. ఉదాహరణకు కోటి పరిహారం విషయంలో ప్రభుత్వం అదే మొత్తాన్ని ఖచ్చితంగా అంగీకరించిందా లేక మ్యాక్సిమం పాసిబుల్ కాంపెన్సేషన్ మాత్రమే అని చెప్పిందా అనే తేడా అక్కడ ఉంటుంది. ఎఫ్ఐఆర్ల విషయంలో కూడా కోర్టు ప్రక్రియ అవసరం. మొత్తం కథని ఒక వాక్యంలో చెప్పాలి అంటే ఒక సోషల్ మీడియా వ్యంగ్య ఉద్యమంగా మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్తో దేశవ్యాప్త జంజీ ఉద్యమంగా మారి కేంద్ర విద్యామంత్రిని రాజీనామా చేసే స్థాయికి ఒత్తిడి తీసుకొచ్చింది. ఇప్పుడు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, బాధిత కుటుంబాలకు పరిహారం, ఇటువంటి మిగిలిన హామీలు కూడా అమలు కాలేదు అంటూ సెప్టెంబర్ 5న మళ్ళీ ఢిల్లీ వీధుల్లోకి రావాలి అని నిర్ణయించింది కాక్రోచ్ జనతా పార్టీ. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఏదేమైనా సరే కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా బలమైన మద్దతు ఉంది. అన్ని ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ వీటన్నిటి మద్దతు చాలా బలంగా ఉండటంతో రేపు సెప్టెంబర్ 5వ తారీఖున వాళ్ళు చేసేటువంటి ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.